హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. ఇప్పుడు మనం సమ్మర్ స్పెషల్ రెసిపీ చేసుకుందాము. 2 రెసిపీస్ సింపుల్గా చాలా ఈజీగా చేసుకుందాము, అంతకన్నా టేస్టీగా చేసుకుందాము. జింజర్ ఫ్లేవర్ బటర్ మిల్క్, ఇంకొకటి జీరా ఫ్లేవర్డ్ బటర్ మిల్క్. మామూలుగా మీరు ఇంట్లో చేసుకునే బటర్ మిల్క్ కాకుండా ఈ ఫ్లేవర్స్తో ఈ స్టైల్లో ఒక్కసారి చేసుకోండి, ఇంకా మీరే చెప్తారు ఎంత బాగుంటుందో. ఈ ఫ్లేవర్స్తో బటర్ మిల్క్ మీకు తెలిసి ఉంటే కింద తెలుసని, లేదంటే తెలియదని కామెంట్ పెట్టండి. ఇప్పుడు ఈ బటర్ మిల్క్ ఈజీగా ఎలా చేయాలో చూద్దాము. ముందుగా మనం జింజర్ ఫ్లేవర్ బటర్ మిల్క్ చేసుకుందాము. దానికోసం నేను పెరుగు తీసుకున్నాను. మంచి పెరుగు తీసుకోవాలి. మనం జింజర్ ఫ్లేవర్ కదా, అల్లం ముక్కలు చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. కారం కోసం ఒక్క పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు. ఇప్పుడు మనం కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసుకోవాలి, ఒక్క పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు. పెరుగు వేసుకుందాము. కొంచెం ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను. చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మెత్తగా మిక్స్ చేసుకుందాం ఒకసారి. ఇప్పుడు దీంట్లో ఐస్ వేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్, మీకు నచ్చితేనే వేసుకోండి. ఈ గ్లాస్తో వాటర్ పోసుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి మిక్స్ చేద్దాము. ఇప్పుడు దీన్ని మనం వడగట్టుకుందాము. ఇలా వడగట్టుకోవడం వల్ల ఆ చిన్న చిన్న ముక్కలు అనేవి మనకి నోట్లో తగలకుండా ఉంటాయి. టేస్టీగా జింజర్ బటర్ మిల్క్ ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు జీరా ఫ్లేవర్తో బటర్ మిల్క్ చూద్దాము. దీంట్లో 3 టేబుల్ స్పూన్స్ పెరుగు వేసుకోవాలి. చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. మన టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు. ఐస్ మనకు కావాల్సినంత వేసుకుందాం. ఒక్కసారి బ్లెండ్ చేసుకున్న తర్వాత వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు నేను ఈ గ్లాస్తో వాటర్ పోసుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు జీలకర్ర పొడి వేసుకోవాలి. ఇది వేయించిన జీలకర్ర పొడి. తాగే ముందు కలుపుకొని తాగండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంతేనా అనుకోకుండా ఒక్కసారి ట్రై చేయండి, మీరే చెప్తారు ఎంత బాగుందో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సజెషన్స్ ఏమైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.